అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లైఫ్ లాంగ్ నిలబడి మంచి మారల్ వాల్యూస్తో ఫ్యామిలీకి, సొసైటీకి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు. ఆ ఇష్టం బాగా ఇష్టంతో చెప్పుకొని ఆ బేబీలో బాగా దిగిపోవాలన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఈజీగా ఉంటుంది. అట్లనే డెలివరీ కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య. నేనుండేది నెల్లూరు కొండాయిపాలెం. నా ఫస్ట్ డెలివరీ కూడా మేడంతోనే అయింది 5 years బ్యాక్. కరోనా టైంలో నన్ను ఎవరు తీసుకోలేదు, మా హాస్పిటల్కి రావద్దు, మేము చూడము అన్నారు. మేడం ఎలాగో రండమ్మా మనం చూసుకుందాం అని చెప్పారు. 9th monthలో వచ్చాను. బేబీ అంతా బాగానే ఉంది. నార్మల్ చేశారు అప్పుడు కూడా నాకు. అప్పుడు ఏంటంటే బేబీ లూప్ వేసుకోనింది, అయినా కూడా నాకు నార్మల్ డెలివరీ చేశారు. అండ్ ఇప్పుడు 5 years తర్వాత నాకు మళ్ళీ కన్సీవ్ అయితే 21st డెలివరీ అయ్యాను జాన్లో. అప్పుడు బేబీ అంతా బాగానే ఉంది. అప్పుడు కూడా నేను 9th monthలోనే వచ్చాను, లాస్ట్ మూమెంట్లో. ఫస్ట్ అంతా చూపించుకోలేదు. ఉన్నింది బెంగళూరు మేము. మేడం అంతా చూసి ఏందమ్మా ఇంకా ఎట్లా ఉంది అన్నీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అన్నీ వీళ్ళు చూశారు. నన్నంతా దివ్య మేడమే చూశారు. మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ. నాకు 5 years బ్యాక్కి ఇప్పటికి చాలా మారినట్టు అనిపించింది. మొత్తం కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ కానీ అంతా మేడమే మొత్తం. అసలు మీరు నమ్మరు, మేడమే మనతో వచ్చి స్టెప్స్ వాకింగ్ కూడా చేశారు. అసలు డాక్టర్ మనతో స్టెప్స్ వాకింగ్ చేస్తారా అని కూడా బిలీవ్ చేయలేమని లాస్ట్ మూమెంట్లో. నేను హాస్పిటల్కి వచ్చింది ఓన్లీ 2 times. 9th month పెట్టిన తర్వాత 10 daysకి వచ్చాను. అండ్ లాస్ట్ మూమెంట్ డెలివరీ టైంకే వచ్చింది. కానీ మిరాకిల్ ఏంటంటే వీళ్ళెవ్వరికి మేడం వాళ్ళు చెప్పలేదు బేబీ లూప్ వేసుకొని ఉంది అని. అందరు డెలివరీ అయిన తర్వాత నర్సులు వచ్చి పాప లూప్ వేసుకోంది, పాప లూప్ వేసుకోంది పాప అని చెప్పారు. కానీ మేడంకి, దివ్య మేడంకి తెలుసు. వాళ్ళు ఎవరిని భయపెట్టలేదు, ఇట్లా లూప్ వేసుకోంది మనం నార్మల్ చేయలేము అట్లా ఏం చెప్పలేదు. కానీ నార్మలే అయ్యింది నాకు. అండ్ లాస్ట్ మూమెంట్లో నాకు ఉమ్మినీరు కూడా తగ్గింది. రిస్కులు చాలానే ఉన్నాయి నేను. అండ్ నాకు అందరు ఏమన్నారంటే సెకండ్ డెలివరీ కదా నార్మలే అయిపోద్ది, అసలు చాలా త్వరగా అయిపోద్ది అన్నారు. కానీ నేను 3 days హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాను. 3rd day నా డెలివరీ అయింది. ఎందువల్లంటే పెయిన్స్ రాలేదు, ఉమ్మనీరు లీక్ కాలేదు. బట్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ కౌంట్ తక్కువ ఉందని ఇంకా అడ్మిట్ అవుదామమ్మా, చూద్దామని ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశారు. మొత్తం దివ్య మేడం అంతా కొత్త ట్రీట్మెంట్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ మొత్తం వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎక్సర్సైజెస్ అన్నీ స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ 3rd day మటుకు ఇంకా మెయిన్ పెయిన్స్ ట్రీట్మెంట్కి స్టార్ట్ చేస్తే బాగానే ఉంది. కానీ లాస్ట్ మూమెంట్లో నాకు హార్ట్ బీట్ కూడా బేబీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పారు. అయినా కూడా నాకు ఇంకా టాక్ టు ద బేబీ, ఇంకా చెప్పుకో అమ్మ, నువ్వు బేబీకి చెప్పుకోవాలి, నువ్వే బేబీకి చెప్పుకుంటే అయిపోద్ది అని స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా ఇంకా బాగానే ఉంది. దివ్య మేడం ఇంకా ఆ టైంలో కూడా స్టెప్స్ ఎక్కడం, నా స్టెప్స్ కూడా టైం అయింది, మనం స్టెప్స్ ఎక్కుదాము దిగదాము. మేడమే నా చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళడం, కింద నీకెవరు కావాలి పాప. అప్పుడే దివ్య మేడం వాళ్ళ పాప కూడా ఉన్నింది. మేడం మీలాంటి పాపే కావాలి, ఫస్ట్ బాబు పుట్టాడు, సెకండ్ అయితే పాపే కావాలి. అట్లాగే పాప కూడా అసలు ఆ పాపను చూస్తున్నాము, అసలు ఎప్పుడు డెలివరీ అయిందో కూడా మనకి అంటే ఆ పెయిన్స్ కూడా తెలీదు. అండ్ స్టాఫ్ అయితే అసలు మనం అంతమంది స్టాఫ్ నా చుట్టూ, మినిమం ఒక 12 members దాకా. నర్సెస్ అయితే వీళ్ళెవరు లంచ్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే పెయిన్స్ వస్తున్నాయి, బేబీ ఇంకా బయటకు రావట్లేదు, ఎప్పుడు డెలివరీ అవుద్దో తెలీదు. దివ్య మేడం కూడా ఆ రోజు లంచ్ కూడా చేయలేదు, ఇంకా అట్లాగే ఉన్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, మన నార్మల్ డెలివరీ ఎప్పుడైనా బేబీ వచ్చేయచ్చు.
అట్లాగే ఉన్నారు నాతో పాటు అందరు, ప్రతి ఒక్క స్టాఫ్. మేడం మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి మేడం అంటే ఒక్కరు కూడా ఫుడ్కి వెళ్ళకుండా అట్లాగే ఒక్కరి తర్వాత ఒకరు. సరే ఇంకా లాస్ట్ నాతో మటుకు ముందు రోజు అడిగారు, నీకు ఎవరు కావాలమ్మా ఒక స్టాఫ్ ఉండేటట్టు నీకు నార్మల్ అవ్వడానికి అని. శాంత మేడం ఉంటే చాలు, ఫస్ట్ నుంచి నాకు ఆ మేడం ఉంటే చాలు అనుకున్నాము. ఉన్నింది మేడం. అట్లాగే పెయిన్స్ వచ్చినప్పుడల్లా మనకు వీళ్ళు పెయిన్స్ వస్తుంది కదా భరించాలి, అట్లా ఏం కాదు, బాగా మళ్ళీ బ్యాక్ మసాజ్ చేస్తానే ఉంటారు. అంటే పెయిన్స్ మర్చిపోవడానికి. అండ్ మధ్యలో సాంగ్స్ పెట్టడం కాదు, దేవుడి పాటలు అట్లాంటివి ఎక్కడ మనం చూసుండం కూడా నాకు తెలిసి అయితే. ఎందుకంటే నేను 2 డెలివరీస్ ఇక్కడే. ఎవరు వేరే వాళ్ళు బయట ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, ఎవరు ఇట్లా చెప్పలేదు నాకు. ఇట్లా కూడా చూస్తారు. అండ్ ఆపరేషన్ థియేటర్లో మనం నమ్మం, వెళ్ళగానే దేవుడి పాటలు రెడీగా ఉంటాయి మనకి, ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడి పాట, అట్లాంటి సీన్ ఎక్కడా ఉండదు. అండ్ ఇట్లాగే ఇంకా పెయిన్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కువ ఇంటెన్సిటీ స్టార్ట్ అయిపోయింది. దివ్య మేడం అయితే నాతోనే ఉన్నారు ఇంకా మధ్యాహ్నం నుంచి. ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయారు మేడం. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది, ఈవినింగ్ 4:46కి డెలివరీ అయ్యాను. 2.8 kgs ఉంది బేబీ. వాళ్ళు ఫస్టే చెప్పింది మేడం, నార్మల్ చెకప్తోనే చెప్పేశారు, స్కానింగ్లో ఏం చూడలేదు. ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడు అమ్మ స్మాల్ బేబీయే, నార్మల్ డెలివరీ అయిపోద్ది మనకి, నువ్వు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ 3rd డే మటుకు బేబీ సిటీజీ హార్ట్ బీట్ కొద్దిగా ఆల్టర్ అయింది. అండ్ ఉమ్మనీరు కూడా నాకు తక్కువ ఉన్నింది, లూప్ కూడా వేసుకోంది. నాకు అసలు తెలియదు, మేడం వాళ్ళందరూ చెప్పేస్తున్నారేమో లూప్ వేసుకోంది, సి సెక్షన్ అయిపో అట్లా అని. కానీ అందరు నాకు వచ్చి చెప్తున్నారు, పాప లూప్ వేసుకోంది పాప, అందుకని నీకు లేట్ అయిందని. మేడం నాకు అంటే ఆండాలం మేడం వాళ్ళు ఎవరిని భయపెట్టలేదు, అంటే మనం ఇట్లా ఆపరేషన్ చేసేయాలి అట్లా కాదు, వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మేడం దివ్య మేడం అయితే చూసుకుంటానే ఉండింది. హార్ట్ బీట్ మెయిన్ కదా మనకి బేబీది, అందుకని ఇంకా అన్నీ నేను ఎక్సర్సైజెస్. కానీ నేను వచ్చింది 9th మంత్లో కాబట్టి నేను పెద్ద చేయలేదు ఎక్సర్సైజెస్, 9th మంత్లోనే చేసింది. అండ్ డైట్ ఫాలో అయ్యాను. లాస్ట్ 2 times జయలత మేడము శాంతమనం మనకి డైటు కౌన్సిలింగ్ చేశారు, నువ్వు భయపడవాకు. కానీ సి సెక్షన్ అవద్దన థాట్ ఒకటి పెట్టుకోను. అందుకని నాకు బేబీ 7 నుంచి ఈవినింగ్ 4:46 దాకా దిగలేదు. ఆ థాట్ ఎప్పుడైతే తీసేశాను అంతే, వితిన్ 5 minutesలో నన్ను గబగబా తీసుకెళ్లారు స్మాల్ పీవీ చేయడానికి. హెడ్ వచ్చేసిందని తీసుకెళ్ళడం, బేబీ పుట్టేసింది, బేబీ గర్ల్ అని చెప్పారు. అది ఫస్ట్ అనుకున్నదే జరిగింది. లాస్ట్ టైం బాబు అప్పుడు కూడా బుధవారమే పుట్టాలనుకో, అట్లాగే పుట్టాడు. పాప కూడా అట్లాగే అనుకున్నాను, వాళ్ళ నాన్న బాబు పాప ముగ్గురు బుధవారం పుట్టాను. అట్లాగే జరుగుతుంది కూడా. ఎందుకు సిజేరియన్ అవ్వచ్చో ఏమో అని అనుకున్నాం. అదే మేడం, మళ్ళీ మేడం వాళ్ళు వీడియో చూపించారు, అప్పుడు ధైర్యం వచ్చింది. అంటే మేడం ముందు అడ్మిట్ అయ్యాను కదా, అందరు 2nd డెలివరీ నార్మల్ అయిపోద్దాం, తొందరగా అయిపోద్ది, అసలు అట్టెళ్ళి ఇట్లా వచ్చేస్తావు అన్నారు. అక్కడికి అట్లా లేదు కదా, ఆ డౌట్ ఉనింది. ఆ డౌట్ మీరు ఎప్పుడైతే ఒక వీడియో చూపించమన్నారు శాంతా మేడంని, ఇట్లాగే నాలాగే 3 daysకి వాళ్ళు డెలివరీ అయ్యారు, నార్మల్ అయ్యింది. అట్లాగే నేను ఆ వీడియో చూసిన తర్వాత లేదు అవ్వద్ది నార్మల్, పెయిన్స్ రాకపోయినా ఉమ్మనీరు పోకపోయినా ట్రై చేస్తే అవ్వద్ది అని అది ఫిక్స్ అయ్యాను. దాని తర్వాత అయిపోయింది మేడం, అది తీసాను ఆ థాట్. లాస్ట్ మూమెంట్లో కూడా హార్ట్ బీట్ ఆల్టర్ అవుతుంటే వద్దు భయపడొద్దు నీకెందుకు అయిపోద్ది అని లాస్ట్ మూమెంట్లో మేడం కూడా ఏదో తినేసిరా పాప ఫస్ట్, ఏం కాదు నీకు అని చెప్పింది. మేడం మటుకు వెళ్ళలేదు మన లంచ్కి, వాళ్ళకి టెన్షన్ ఎట్లా అవ్వద్ది ఏంది పాప అని. కాకపోతే నేను బాగా ఇబ్బంది, అసలు ఎవరిని నేను తిట్టాను కూడా. పెయిన్స్కి వాళ్ళు వెళ్ళు పాప నువ్వు ఏదో ఒక సాంగ్స్ పెట్టు అంటే, మీకు సాంగ్స్ కావాలి నాకు ఇష్టం వచ్చినట్టు పాపం ఏమన్నారు, ఎవరు నన్ను ఏం కోప్పడలేదు, ఎవ్వరు ఒక్కరు కూడా ఇసుక్కోలేదు. దివ్య మేడం అయితే అసలు పక్కన ఇట్లాగే ఇట్లా పెట్టి మీద లై ఉన్నాను, పడుకో ఉన్నాను, చేయి పెట్టి పాప నువ్వు తినేసి రాపో, ఫస్ట్ ఫుడ్ తినేసి వస్తే బేబీ వచ్చేస్తుంది. అట్లాగే వెళ్ళాను. పెయిన్స్ ఇంటెన్సిటీ బాగా ఎక్కువ అయిపోయింది, ఇంకా అంతే. మేడం ఆ టైంలో కూడా దివ్య మేడమే అప్పుడు పైకి కిందకి మెట్లు, నా స్టెప్స్ టైం కూడా అయింది, స్టెప్ కౌంటర్ చేసుకోవాలి మనం, వెళ్దామని చెప్పి పైకి తీసుకెళ్లారు, కింద తీసుకొచ్చారు, అంతే. ఇంకా గబగబా నార్మల్ రూమ్లోకి తీసుకెళ్లారు. హెడ్ వచ్చేసింది పాప, ఇంకా అంతే. అందరూ రెడీ అయిపోయారు. ఇంకా వెళ్ళేటప్పటికి రూమ్లో అసలు మన ఆపరేషన్ థియేటర్ అంటే ఎట్లాగో అనుకుంటాము. లాస్ట్ టైం కూడా నేను అట్లాగే గోవిందనామాలు పెట్టున్నారు. అసలు అట్లాగే నాకు ఆ బ్లెస్సింగ్ కూడా ఉంటుంది కదా ఎవరికైనా, అది లక్ కదా. అసలు దేవుడి పాటలు పెట్టడం ఏంది ఆపరేషన్ థియేటర్లో, అది చాలా లక్. అంతే 1
2-3 బ్రీతింగ్ చేయి పాప పెయిన్ వచ్చినప్పుడు అన్నారు. 2 పుషెస్కే థర్డ్ పుష్కే బేబీ పాప పను అనుకున్నట్టే పాప పుట్టింది. అందుకని రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా మనం బేబీ మీద కొద్దిగా చూసుకోవాలి. 1% చెప్పారు మేడం కూడా, మర్చిపోయినా బేబీ లూప్ గట్టిగా బిగించుకున్నా నార్మల్ చేయలేం పాప, వద్దులే రిస్క్ అని చెప్పారు. కానీ లాస్ట్ వరకు కూడా అదే బేబీకి మనం చెప్పుకుంటా, టాక్ టు ద బేబీ నువ్వు రావాలమ్మ, నార్మల్గానే రావాలి, నీకు ఏం ఇబ్బంది కాకూడదు, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒకటి పెట్టుకుంటే అండ్ మేడంకి వదిలేయాలి. మేడం ఏది చెప్తే అది చేస్తానే ఉండాలి. అంత పెయిన్స్ ఉన్నా కూడా మనం మెట్లెక్కి దిగడం అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి బాల్ ఎక్సర్సైజు మెయిన్గా అది చేస్తూనే ఉన్నాము. బాగానే నార్మలే అయ్యింది నాకు. పేగేసుకున్నా కూడా అవ్వద్దా అని ఎంతమంది అడిగారు, ఇప్పుడు దాకా చూడలేదు మేము పేగేసుకొని నార్మల్ అవ్వద్దా అని, కానీ అట్లాగే అయింది. మిరాకిల్ నాకు అదొకటే నాకు వీళ్ళ దగ్గర నచ్చింది. ఏంటంటే ఎవరికి చెప్పలేదు స్టాఫ్ కూడా, పాప వీనికి పేగేసుకోంది మనం చేయలేము రిస్క్ అని. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, పాప నీకు పేగేసుకోంది పాప, అందుకని నాకు తెలుసు కదా మేడం. అట్లా భయపెట్టలేదు, వీళ్ళే ట్రై చేశారు. దివ్య మేడం అసలు వచ్చిన తర్వాత పోస్ట్ డెలివరీ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. అసలు అంటే అప్పుడు కరోనాలో అప్పుడు నాకు అంత ఐడియా లేదు. ప్రతిదీ ఇప్పుడు పోస్ట్ డెలివరీ తల్లికి కూడా మనకి స్టిచెస్ నార్మల్ వెజనల్ టేర్ పడుతుంది, దానికి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. మొత్తం బాగుంది. నన్ను అడిగితే ఇంకెవరికైనా ఇదే రికమెండ్ చేస్తాను నేను నార్మల్గా. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. చాలా బాగా చెప్పావు, థ్యాంక్ యూ.